హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలిస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ 65 అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా క్రిస్పీగా వచ్చిందండి. మీకు కనుక రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ తీసుకుందామండి. నేను ఇక్కడ కాలీఫ్లవర్ని ఇలా పువ్వులుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే ఇలా పువ్వులుగా తీసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒకవేళ పెద్దగా ఉంది పువ్వు అనుకుంటే ఇలా హాఫ్కి కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నవి నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. 2 కప్స్ వేసేసాక పెద్దగా ఉండకూడదండి, ఇలా చిన్నగా ఉండాలి. కొంచెం ఎంత ఉంటే సరిపోతుంది, చిన్న ఫ్లవర్. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని అందులో 3 గ్లాసెస్ వాటర్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి ఈ వాటర్ బాగా మరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉంటే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఈ వాటర్లో వేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంటే చాలండి, ఇంకా ఎక్కువసేపు ఇంకా ఉండనక్కర్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న ఏమన్నా క్రిములు ఉంటే చిన్న పురుగులు మనకు కనిపించినవి ఉంటాయండి, అవి అన్నీ చనిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత జాలి గరిటెతోటి ఒక ప్లేట్లోకి తీసేసుకుని వాటర్ ఏం లేకుండా తీసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 6 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను, బ్లాక్ పెప్పర్ ఏనండి. అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు కలర్ఫుల్గా ఉండడానికి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసి థిక్ పేస్ట్ లాగా చేసుకుందామండి. మొత్తం ఇలా కలిపేసుకుంటూ ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఇలా మీకు స్పూన్తో కలపలేకపోతే చేతితో కూడా కలిపేసుకోవచ్చు. ఇలా కొంచెం థిక్గా, బాగా పలచగా ఉండకూడదండి, కొంచెం థిక్గానే ఉండాలి. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని సగం వేసుకుంటున్నాను ఫస్ట్ నేను. ఈ సగంకి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మిగతాది కూడా తర్వాత వేసి కలిపేసుకున్నానండి. ఇలా ఇది మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కోటింగ్ మొత్తం ఈ కాలీఫ్లవర్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా చేశాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. బాగా హీట్ అయ్యాక కాలీఫ్లవర్ని ఇలా వేసేసుకోవాలి. కొన్ని లో ఫ్లేమ్లో మాత్రం ఉండకూడదండి, ఆయిల్ పీల్చేసుకుంటే. హైలో ఉన్నా కానీ మాడిపోతాయి, కానీ ఉడకవు. అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలానే ఉంచి 2 నిమిషాల తర్వాత గరిటెతో ఇలా కలుపుకోవాలండి. 2 సైడ్స్ వేగుతాయి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా రెడ్ కలర్ వస్తాయండి, మనకు తెలిసిపోతుంది. ఈ బబుల్స్ కూడా తగ్గిపోయాయి చూసారా ఆయిల్లో. అలా తగ్గిపోతే ఇవన్నీ ఫ్రై అయిపోయాయని మనకు తెలుస్తుంది. మనం గరిటెతో కలిపేటప్పుడే కొంచెం కరకరలాడే సౌండ్లో వస్తుంది, అప్పుడు అవి వేగిపోయాయని అర్థం. వాటిని ఇప్పుడు తీసేసి వీటన్నిటిని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. కలర్ఫుల్గా ఉన్నాయండి, వీడియోలో సరిగా కనిపించట్లేదు, చాలా కలర్ఫుల్గా వచ్చాయి. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. కొన్ని వేసుకోవాలండి, మరి ఎక్కువైనా అతుక్కుపోతాయి, సరిగ్గా వేగవు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం మిక్స్ చేసుకున్న బౌల్లో కొద్దిగా అడుగున మిగిలిపోతుందండి, అందులో 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసి
ఈ మిగిలిపోయిన పిండి మొత్తం వీటికి పట్టేలాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి కదండి, ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి కొంచెం దూరంగా ఉండండి. దగ్గర ఉంటే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు చిటపట్లాడుతూ ఆయిల్ మీద పడుతుంది. ఒకసారి ఇలా వేసేసి ఒక 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది ఫ్రై చేసుకుని బాగా ఈ గోబీలోకి వేసేసుకోవాలి. మీరు దీన్ని ఏ చారులకైనా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. అంతేనండి, గోబీ 65 రెడీ. చాలా క్రిస్పీగా వచ్చాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం. అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.